పెద్దనా ఏం పేరే? శాంత ఏ ఊరు మీది? సురాపురం లింగాలు ఇక్కడ ఏ డిస్టిక్ అది? మహబూబ్నగర్ మహబూబ్ నగర్. అచ్చంపేట. ఓకే. ఎట్లుంది రేవంత్ పరిపాలన, ఎట్లుంది కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? రేవంత్ పరిపాలన ఎట్లుందంటే జర కొంచెం రైతు బంధు టైక్ చేసిండు. ఇంకా పైసా ఉన్నవానికైతే ఏం కాదు, కానీ మాకు బీదలకే దెబ్బ ఉంది. ఎవరు టైం కేసీఆర్ రైతు బంధు? రైతు బంధు కేసీఆర్ అయితే టైంకి వేసేది. ఎవరైనా 10 రూపాయలు అడిగితే ఇచ్చేది. మీ హాస్టల్ అలాని టయానికి వస్తాయి ఇస్తాం అంటే అప్పు కానీ పప్పు కానీ ఇచ్చేది. ఇప్పుడు నిన్న 70 లక్షల మందికి ఎకరానికి 6,000 రూపాయలు రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు ఉంది 13 ఎకరాలు. ఇప్పుడు రైతు భరోసా వచ్చిందా? ఆయన ఏమో రైతు బంధు అన్నాడు, ఈయన రైతు భరోసా అంటున్నాడు. ఇప్పుడు మీకు ఎకరానికి 6,000 రూపాయలు వచ్చిందా? రాలే. ఇప్పుడు 3 బంధులే బంద్ ఉంది. ఇప్పుడు ఈయన వచ్చిన 2 నెలల్లో మీకు ఒక్కసారి కూడా రైతు భరోసా రాలేదా? ఒక్క భరోసా వేసిండు. తొలతటి కేసీఆర్ తొలతటి బంధు ఒక్క బంద్ వేసిండు. ఇప్పుడు నువ్వు మెసేజ్ చెక్ చేసుకున్నావా? మెసేజ్ వచ్చినాయంట, నిన్న వచ్చినాయంట అందరికి. నిన్న వచ్చినాయా? చెక్ చేయలే. మరి చెక్ చేయలేంది రాలేదని అంటే ఎట్లా మరి? ఇప్పుడు నేనైతే చెక్ చేయలేదు. మీ ఇంట్లో చెప్తారు కదా పిల్లలు, రైతు భరోసా వచ్చింది అని చెప్తారు కదా. మా పొరగానికి తెలియదు అట్లా. ఇప్పుడు మరి అక్కడే వ్యవసాయం చేసుకోవచ్చు కదా, ఇక్కడ హైదరాబాద్లో మరి ఏం పని చేసుకుంటారు మీరు? ఏం పని చేస్తారు? లేవరు పని. ఇక్కడ పొలం వేసిరా, వరేసిరా? మక్కలు మినుములు. ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం బాగుందా? ఆయన ఏమో కొండలు గుట్టలు పెట్రోల్ బంక్లకు ఇస్తుండే, ఈయన ఎవరైతే వ్యవసాయం మీద ఆధారపడరో వాళ్ళకే ఇస్తా అంటుండు. ఎవరి నిర్ణయం మంచిది? ఎవరినైనా అంటే ఇంకా మరి మాకు అంత అనుమానం లేదు సార్ కొంచెం. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఎవరు కేసీఆర్ గెలవాలా రేవంత్ రెడ్డి రావాలా? ఏమో బీదలు అయితే కేసీఆర్ గెలవాలి అంటారు. ఇన్ని అసలు తెలిసిన వాళ్ళు రేవంత్ రెడ్డి మంచోడు అంటారు. ఇప్పుడు ఎట్లా పని దొరుకుతుందా? రోజు దొరుకుతుందా పని? దొరుకుతలే సార్, లేదు. ఎట్లా మరి పని దొరకకపోతే ఎట్లా? బిచ్చగానికైనా పైసలు దొరుకుతున్నాయి అప్పుడు, మరి ఇప్పుడు పైసలు దొరుకుతలేవు. మంచి వ్యవసాయమే చేసుకోవచ్చు కదా ఊర్లో. చేసుకోవచ్చు అంటే ఇంకా 3 ఎకరాల బత్తమా సార్ ఫ్యామిలీ మొత్తం. అదే 3 నెలలకు ఒకసారి పంట వస్తుంది. అట్లా మనం ఎప్పుడు పోయి ఆ సెలకల్లో చేస్తామా? ఒక 40 ఎకరాలు కానీ ఒక మనిషి చేయగలుగుతాడు. రుణమాఫీ అయిందా? రుణమాఫీ నేను తెచ్చుకోలేదు. మీదే ఊరే? మాది కొల్లాపూర్. మహబూబ్ నగర్ కొల్లాపూరేనా? ఊరు మీ మంత్రి జూపల్లి కృష్ణారావు కదా. ఏం మారింది 2 నెలల్లో? మార్పు అన్నాం కదా, కేసీఆర్ పోవాలి, ఎవరైనా ఒకరు గెలవాలనుకున్నాం కదా. రేవంత్ రెడ్డి వచ్చి 2 నెలలు అవుతుంది. సో ఏమన్నా మారినట్టు అనిపిస్తుందా? మాకైతే మార్పు అయితే కనిపించింది. ఏం కనిపించింది? గుట్టలకు నట్లకు దాళ్ళకు దీర్లకు వేల కొద్ది భూమి ఉన్న వాళ్ళకు అంటే దానికి పక్కన పెట్టి ఉన్న రైతును గుర్తించుడు. ఈయన కరెక్ట్ గుర్తించుడు. మార్పు అయితే నాకు అనిపించింది సార్. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు భూమి లేదు. మరి భూమి లేని వాళ్ళ పరిస్థితి, భూమి ఉన్న వాళ్ళకంటే ఎంతో కొంత ఇస్తున్నాడు. అది ఎవరు ఆలోచన చేస్తలేరు. అది భూమి లేని వాళ్ళ పరిస్థితి ఎవరు ఆ కుటుంబాల గురించి ఆలోచిస్తలేరు. భూమి ఉన్నోళ్ళు రైతు బంధు పడపాయి అని వాళ్ళ బాధ ఉంది. కనీసం మళ్ళీ మాకు భూమి మాయసంలోకి ఎంతో మంది మేము ఉన్నాం కుటుంబాలు, భూమి లేని కుటుంబాలు. ఆ కుటుంబాలకు కనీసం ఏమన్నా ఆలోచన చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా రైతు భరోసా కింద నిన్న 70 లక్షల మందికి చాలా మందికి కూడా. ఇప్పుడు మీరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడే మంచిగా ఉందంటున్నారా? నాకైతే మార్పు అయితే మంచిగా అనిపించింది సార్. ఒకటి మాత్రం బస్సు మాత్రము లేడీస్కి పెట్టిండు కానీ జెంట్స్కి మాత్రం లేదు కదా. మేము కూడా ఓటేసినాం దానికి. ఆ లేడీస్ వచ్చి ఏం చేస్తారంటే మనం కూకున్న సీట్లకు వెళ్ళి మనం లేపేస్తారు ఆల్రెడీ. అందరికి టికెట్ బరాబర్ 20 రూపాయలు ఉంటే వాళ్ళకి 15 మనకు 15 పెట్టి సరిపోయాయి. నేను కూడా ఓటేసిన కదా, అది ఓటేసినట్లు ఏమవుతుందంటే వాళ్ళకి తక్కువ వాళ్ళ ఆధార్ కార్డు చూపిస్తారు, మనం పైసలు పెట్టి కూకున్నా మనం లేపేస్తారు ఆల్రెడీ. అంటే ఇప్పుడు వాళ్ళకు ఎలక్షన్లో హామీ ఇచ్చింది కదా ఉచిత బస్సు మహిళలకు అన్నాడు కదా, మరి ఇవ్వకపోతే మహిళలు కూడా మరి మాకు ఉచిత బస్సు ఇస్తా అని చెప్పి వేలే అంటారు కదా. అట్లంటలేదు సార్, వాళ్ళ బస్సు వాళ్ళ వరకే సీట్లు ఉండాలి. మనము డబ్బులు పెట్టి ఎక్కుతున్నాము, మనకు ఆల్రెడీ ఉంటుంది కదా మన టికెట్, మన సీట్ అయితే ఉంటుంది. మనల్ని వచ్చి లేపేస్తుంటారు ఆల్రెడీ. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మంచిగా ఉంటుండే? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు జర ఏంటంటే
లేడీస్కే ఉండే, జెంట్స్కే ఉండే. ఇప్పుడు అట్లా లేదు, వెనకకెళ్ళి ఎక్కుతారు, ముంగడికెళ్ళి ఎక్కుతారు లేడీస్. మీకు ఎన్ని ఎకరాలు ఉంది భూమి? మాకు 30 గుంటలు ఉంటుంది. 30 గుంటలు. 30 గుంటలు అంటే ఎంత ఎకరానికి తక్కువనా? ఎకరా పావు దాకా ఎకరా. మరి ఎంత వచ్చింది? రైతు భరోసా వచ్చిందా? రైతు బంధు ఇంకా నాకు తెలియదు అన్న, పడదు పడలేదు. ఎందుకు మెసేజ్ వస్తుంది మీ ఫోన్లకు? నీ ఫోన్కే లింక్ లేదా? నా కొడుకు ఫోన్కి లింక్ ఉంది. మరి అడగలే మీ కొడుకుని? నిన్న ఎకరానికి 6,000 రూపాయలు వేసిండు. ఎకరానికి 6,000 వేసి అడగలేను. అంతమందికి ఎప్పుడన్నా వచ్చిందా? అంతకుముందు వచ్చింది, మోడీ పైసలు పడతాయి, అన్ని పడతాయి. ఓకే. ఇప్పుడు ఎట్లా మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా, కేసీఆర్ కావాలా? ఎవరైతే బాగుంటుంది? రేవంత్ రెడ్డే కావాలి. రేవంత్ రెడ్డి కావాలి. ఎందుకు రేవంత్ రెడ్డి? జర కొన్ని మంచి పనులు చేస్తుండే, కొన్ని మంచి పనులు చేస్తుండే. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు భూమి లేదు. లేదు. ఇల్లు ఉందా? ఇల్లు ఒకటి ఉంది, ఇల్లు ఒకటి అయితే ఉంది కానీ భూమి లేదు. ఎట్లా మరి రోజు పని దొరకకపోతే ఎట్లా? దొరకకపోతే ఇంట్లో పోవాలి, కిరాయి కట్టుకోవాలి, పండుకోవాలి. అడవిని పని దొరుకుతా లేకపోతే లేదు. ఇట్లా ఈ బీహార్ వాళ్ళ ఏమైనా ఇబ్బంది అవుతుందా మీకు? చాలా చాలా. 1000 రూపాయలు నడుస్తుందా? వాళ్ళు 500 వెళ్ళిపోతారు. మా పని వాళ్ళు ఒక రోజు చేసేది వాళ్ళు 2 రోజులు చేస్తారు, అది నస్తుంది వాళ్ళకు. అది అన్నా అన్నా ఎక్కడ మనది? ఎక్కడ? నాగర్కర్నూలు సార్. మీకు ఎన్ని ఎకరాలు? ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 3 ఎకరాలు. 3 ఎకరాలు. రైతు భరోసా వచ్చిందా? లేదు సార్, ఇప్పుడు పర్లేదు. ఇంతవరకు 2 సార్లు ఏమన్నది, ఇప్పుడు పర్లేదు సార్. పర్లే. ఇప్పుడు మెసేజ్ చెక్ చేసుకోలే మరి మీరు? మెసేజ్ చేసినా కానీ రాలేదు. ఎకరాకి వేస్తున్నా అని అన్నారు. నాకు కూడా 4 ఎకరాలు ఉంది, మేము రెడ్డిలమే. రేవంత్ రెడ్డి మాకు దగ్గర ఊరే, మా నియోజకవర్గం నారాయణపేట నియోజకవర్గం వస్తుంది. కానీ ఏం చేస్తున్నాడు పని? కేసీఆర్ దండం పెట్టాలి ఆయన, కానీ రేవంత్ రెడ్డి బేకర్ మనుషుడు. నేను రెడ్డినే, మాకు దగ్గర చుట్టం అవుతాడు. అలా భార్య గీతారెడ్డి మాకు దగ్గర చుట్టలు అవుతారు. కానీ రేవంత్ రెడ్డి మీకు చుట్టమా? చుట్టం అవుతుంది. గీతారెడ్డి వాళ్ళ భార్య కుండి జయపాల్ రెడ్డి మాకు దగ్గర చుట్టం అవుతాడు. వాళ్ళ అన్న బిడ్డనే కదా గీతారెడ్డి, మాకు దగ్గర చుట్టం అవుతాడు. కానీ బేకర్ గారు ఉన్నాడు. బేకర్ రేవంత్ రెడ్డి మీకు చుట్టం అయితే మంచి పని చేసుకోవచ్చు కదా, మరి ఇల్లు ఎందుకు? పరిస్థితులు బాగాలేవు, ఆర్థిక ఇబ్బందులు ఉండే. మా చెల్లెలు పెళ్లి చేసినాము, పరిస్థితులు బాగాలేవు. జర అటు ఇటు ఏం చేస్తాం, ఎవరు పట్టించుకోరు. నువ్వు చుట్టమైనా నమస్తే అంటారు అంతే. ఇప్పుడు మీ కొడంగల్లో కూడా పట్టించుకోవట్లేదా? పట్టించుకోడు. మాది నారాయణపేట డిస్ట్రిక్ట్, నారాయణపేట జిల్లా, కొడంగల్. మాకు నారాయణపేట వస్తుంది. ఆయన ఏడ లోటస్ ప్యాంట్లు ఉంటే ఏడ పట్టించుకుంటాడు, పట్టించుకోడు. వేస్ట్. మీరు మెసేజ్ చెక్ చేసుకురా? 6,000 రూపాయలు 70 లక్షల మందికి వేసిండు. ఒక ఎకరా ఉన్న మనుషులకు వేసిండు. మా పక్కన ఉన్న వాళ్ళు ఒక్కొక్క ఎకరా పడింది, మా ఊరు పక్కల. కానీ మాకు పడలేదు. మాకు 4 ఎకరాలు ఉంది, పడలేదు అసలు. 70 లక్షల మందికి ఇచ్చినట్టు 3,500 నోరు తీసి నోటుకు 50 లక్షల నోటుకు కేసులా నారాయణపేట కొడుకు తిరుగుతాడు. ఇంకా అన్ని దొంగ. ఒక మోసం. కర్ణాటకలో వచ్చి వాళ్ళ కొడంగల్ మొత్తం చెప్పిరి. కర్ణాటకలో ప్రజలు వచ్చి దగ్గర స్టేడియం గీయడం పక్కన ఉన్న కర్ణాటక గుల్బర్గాలో వచ్చి వేయొద్దు కాంగ్రెస్ పార్టీ కండ్రి, కానీ వేసి తప్పు పని చేస్తుంది. జిల్లా పైన మస్తు ప్రేమ చూపిస్తూ ఉంటాడు కదా. దొంగ ప్రేమ చూపిస్తారు. మొక్కల్లో మీటింగ్ నడిచింది. వాకటి శ్రేయర్ వస్తే ఒక పబ్లిక్ లేరు, ఆయనని పిలిపించి తిట్టిండంట. వాడి ఇంట్లో వాకటి శ్రేయర్ భార్య ఇతను ఏడ్చిరు. పబ్లిక్ చెప్పారు మంది. బేకార్ మనిషి వేసి బుద్ధి తక్కువ చేసినాం. మనోడని చేసినాము, వేస్ట్. వీళ్ళు ఇంకోసారి వేస్తే మేము ఆ చెప్పు తీసుకొని మేము కొట్టుకుంటాం అంతే. అంతే. నేను ఏమనుకో అలాంటి మనిషికి వేసి ఆగ్రహం ఆయన. సరే, మేము ఇంకోసారి ఈ కాంగ్రెస్ ఇంకోసారి వస్తే